ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చ్ 29వ తేదీ స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం. రోజు ఇలాంటి పంచాంగం వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. ఈ వీడియో కనుక ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 6 గంటల 16 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 4 గంటల 17 నిమిషాలకు. ఈ రోజు తిథి ఏకాదశి ఉదయం 7 గంటల 46 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి మఖ ప్రారంభమవుతుంది. యోగం ధృతి సాయంత్రం 6 గంటల 19 నిమిషముల వరకు ఉంటుంది. కరణం భద్ర ఉదయం 7 గంటల 46 నిమిషముల వరకు. తదుపరి భవ రాత్రి 7 గంటల 25 నిమిషముల వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషముల వరకు ఉంటుంది. గుళికా కాలం సాయంత్రం 3 గంటల 22 నిమిషముల నుండి 4 గంటల 54 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 25 నిమిషముల నుండి 5 గంటల 13 నిమిషముల వరకు ఉంటుంది. వర్జము రాత్రి 2 గంటల 42 నిమిషముల నుండి 4 గంటల 19 నిమిషముల వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషముల నుండి 12 గంటల 45 నిమిషముల వరకు ఉంటుంది. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 1 నిమిషం నుండి 2 గంటల 36 నిమిషముల వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషముల నుండి 5 గంటల 28 నిమిషముల వరకు ఉంటుంది. ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. శుభముహూర్తాలు ఈ రోజు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. నువ్వు ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఒక గుర్తింపు ఉండేలా ప్రయత్నించు. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.